అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రాజేష్ ఛానల్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా మనకైతే ప్రభుత్వం ఇస్తుందని చెప్పడం జరిగిందండి. దీన్ని మనకైతే సూపర్ 6లో ఉన్న దీపం పథకం కింద మనకైతే అప్పుడు మన సీఎం చంద్రబాబు గారు అయితే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పబోతుంది. అదేవిధంగా ఈ యొక్క పథకం అనేది ఎవరెవరికి అప్లై కాబోతుంది, మనకి దీంట్లో ఏమైనా సబ్సిడీ రూపంలో మనకైతే ఈ యొక్క పథకం ఉండబోతుందా, ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్ మనకైతే ఉచితంగా ఫ్రీగా వస్తాయా లేదా, అదేవిధంగా ఎవరి పేరు మీద ఉంటే వస్తుంది, అదే మన మగవారి పేరు మీద అకౌంట్ ఉంటే వచ్చిద్దా లేదా, పాస్బుక్ అనేది ఏది మన గ్యాస్ పాస్బుక్ లేదా మహిళల పేరు మీద ఉంటే వచ్చిద్దా అనే చాలా ప్రశ్నలు అయితే మనకైతే ఉన్నాయండి. ఈ అన్ని ప్రశ్నలు కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పబోతాను. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ ఆలా పెట్టుకోండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ ఒక వెంటనే బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆలా పెట్టుకోండి. అప్పుడైతే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే పైన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు అందరికంటే ముందుగా చూడవచ్చు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినండి. మీరు లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ద్వారా మరింత మందికి అయితే ఈ వీడియో షేర్ చేస్తారు. అప్పుడు సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరికైతే ఉపయోగంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా వాట్సాప్ లేదా ఫేస్బుక్లతో అందరికైతే షేర్ చేసినప్పుడు సమాచారాన్ని మీతో పాటు మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై అవుతుంది కాబట్టి. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ప్రభుత్వం వారు ఉచితంగా మేమైతే అధికారంలోకి రాగానే ఇస్తామని మనకైతే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం నుంచి మనకి సూపర్ 6 మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందండి. అనుకున్న విధంగానే మనకైతే మన టీడీపీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చారు. వారైతే ప్రమాణ స్వీకారం కూడా చేశారు సీఎం చంద్రబాబు గారు వచ్చేసి. ఆ తర్వాత చాలా రకాల పథకాలకు సంబంధించి వాళ్ళైతే ఇప్పటికే సంతకాలు పెట్టడం మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే మనకైతే ఇక్కడ ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం కూడా మనకైతే 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ ప్రభుత్వం మనకైతే ఇవ్వబోతుంది అనే విషయం మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి దీని గురించి మనకైతే కాస్త ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కొత్త వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, పాత వాళ్ళు అంటే ఎవరికి ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా దీంట్లో చూసినట్లయితే మన తెలంగాణ ప్రభుత్వంలో వచ్చేసి ఇప్పుడు చూసినట్లయితే కేవలం 500 రూపాయలు మనకైతే ఇక్కడ ఈ గ్యాస్ సిలిండర్ అయితే ప్రభుత్వం ఇస్తున్నారండి. కేవలం 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ మనకైతే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ యొక్క ఫుల్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ 850 రూపాయలు పెట్టి మనం ముందుగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలండి. బుక్ చేసుకున్న తర్వాత మనకి ఏమైందంటే 350 రూపాయలు మనకి సబ్సిడీ రూపంలో మన అకౌంట్కి అయితే తిరిగి రావడం జరుగుతుంది. కాబట్టి కేవలం అంటే అది 500 రూపాయలకే ఈ విధంగా గ్యాస్ సిలిండర్ అనేది ప్రభుత్వం నుంచి మనకైతే వస్తున్నట్లుగా మనకైతే తెలంగాణ నుంచి వచ్చిన సమాచారం చెప్పుకోవచ్చండి. అంటే 850 రూపాయలు ఫస్ట్ కొనుక్కోవాలి. కానీ తర్వాత ఏమైందంటే ఈ 350 రూపాయలు మనకి సబ్సిడీ కింద మళ్ళీ మన అకౌంట్కి తిరిగి రావడం జరుగుతుంది. ముందుగా కట్టిన డబ్బుల్లో మనకి 350 వస్తుంది. కాబట్టి మిగతా చూసినట్లయితే 250లో 350 తీసినట్లే మనకి కేవలం అంటే కేవలం ఇక్కడ 500 రూపాయలకే మనకి 3 గ్యాస్ సిలిండర్స్ మనకైతే వస్తున్నట్లుగా తెలుస్తుందండి. ప్రకారంగా అంటే ప్రతి గ్యాస్ సిలిండర్ మనకైతే ఇక్కడ 500 రూపాయలుగా మనకి వస్తుంది అని అర్థం చేసుకోవచ్చండి ఈ ప్రకారంగా. ఇంకా అదేవిధంగా మన యొక్క ఏపీలో ఉన్న సిచ్యువేషన్ బట్టి చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఏటా కూడా అంటే ఇక్కడ 3 గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పారు. కాబట్టి ప్రతి 4 నెలలకి ఒకటి అనుకోవచ్చండి. కొంతమంది ఇక్కడ మనకి ప్రతి 3 నెలలకు ఒకటి అంటున్నారు. కానీ అలా చూసినట్లయితే సంవత్సరానికి 3 కంప్లీట్ అవ్వ కాబట్టి మిగతా 3 నెలలు మనకి మిగిలిపోతాయి. కాబట్టి మా లెక్క ప్రకారం చూసినట్లయితే ప్రతి 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ని ఇచ్చినట్లయితే 12 నెలలకే 4 చూసినట్లయితే ఇక్కడ మనకి 3 గ్యాస్ సిలిండర్లు లెక్క ప్రకారంగా వచ్చింది. కాబట్టి ప్రకారంగా దీన్ని మనకి ఇచ్చే అవకాశం ఉందండి. ఇది కూడా మనకి పండుగల ప్రకారంగా ఫెస్టివల్స్ని చూసినట్లయితే మనకి కొన్ని పండుగలు ఉంటాయి కదా, తెలుగు పండుగలు, దాని సందర్భంగా మనకైతే ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అక్కడ వారు ఆ సమయంలో పిండి వంటలు చేసుకోవడానికి కానీ లేదా వారి యొక్క గ్యాస్ ఖర్చును తగ్గడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఈ ప్రకారంగా ఉచితంగానే ఈ 3 గ్యాస్ సిలిండర్ని ప్రభుత్వం మనకైతే ఇవ్వబోతున్నారు అనే సమాచారం ఇప్పటివరకు మనకైతే రావడం జరిగిందండి. దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్గా మనం ఫస్ట్ ఎంతైతే ఉంటుందో గ్యాస్ బండ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఆ 1000 రూపాయలు పెట్టి మనం ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఫస్ట్ కొనుక్కోవాలి. కొనుక్కున్న తర్వాత మనకి ఏమైందంటే ఆ గ్యాస్ సిలిండర్ మనకైతే ఆటో నుంచి మనకి ఇంటికి వచ్చేసిద్ది. వచ్చేసిన తర్వాత కొన్ని నెలల తర్వాత మనం ఎక్కడైతే ఇక్కడ 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్నామో ఆ 1000 రూపాయలు మనకైతే లేదా 2 లేదా 3 నెలలు మనకి సబ్సిడీ రూపంలో మన అకౌంట్కి వెనక్కి వచ్చిద్దా లేదా అనే డౌట్ మీద మనకైతే అందరం చెప్పుకోవచ్చండి. కానీ ఇక్కడ దాని గురించి ప్రభుత్వం మనకైతే ఇంకేమీ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఫ్రీగా చూసినట్లయితే మనకి 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా ప్రభుత్వం నుంచి వచ్చిద్ది అనే సంవత్సరం మనకు ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రకారంగా ఫస్ట్ మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నా సరే మనకి సబ్సిడీ రూపంలో మనకైతే ఈసారి 100కి 100% మనకి ఆ యొక్క అమౌంట్ మనకైతే వెనక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. లేదా మనకైతే కాస్త తగ్గించి మనకి ఏమన్నా సబ్సిడీ అనేది కల్పించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రకారంగా ఈ యొక్క పథకం అనేది ఖచ్చితంగా ఎవరికి అప్లై అయ్యిందంటే మహిళల పేరు మీద ఉండాలండి. ఏది గ్యాస్ పాస్బుక్ ఏదైతే ఉంటుందో గ్యాస్ బుక్ అనేది అది ఖచ్చితంగా మహిళల పేరు మీద ఉంటేనే
మనకైతే వస్తుంది అనే సమాచారం మనకైతే ఇప్పటికే రావడం జరిగింది. కాబట్టి కొంతమంది నెలలో చూసినట్లయితే ఇక్కడ మగవారి పేరు మీద కూడా ఈ గ్యాస్ సిలిండర్ బుక్స్ అయితే బుక్ అయ్యని చెప్పుకోవచ్చు అండి. అంటే మహిళల పేరు మీద కాకుండా మగవారి పేరు మీద, ఇంటి పెద్ద పేరు మీద కూడా ఈ యొక్క పాస్బుక్ ఉంటుంది కాబట్టి ఇది గ్యాస్ది పాస్బుక్ అనేది. కానీ ఇలా ఉన్నట్లయితే మనకి పథకం అనేది అప్లై కాకపోవచ్చు అనే వాదన అయితే మనకి నడుస్తుందని చెప్పుకోవచ్చు అండి. అందువల్ల చూసినట్లయితే మీరు వీలైనంత వరకు దాన్ని మహిళల పేరు మీదకి మార్చుకోవడానికి ప్రయత్నించండి. లేదా చూసినట్లయితే ప్రభుత్వం మనకైతే ఒక కీలక అప్డేట్ రావడం జరుగుతుంది త్వరలో. అలా వచ్చినప్పుడు మగవారి పేరు మీద ఉంటే కూడా వచ్చిద్దా, లేదా కేవలం ఇక్కడ ఆడవారి పేరు మీద ఉంటే వచ్చిద్దా అనే క్లారిటీ మనకి త్వరలో వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించిన సమాచారం మనకైతే ప్రభుత్వం వారు త్వరలో వెల్లడి చేస్తారండి. అప్పటి వరకు మీకు కంగారం పడక్కర్లేదు. మన చాలా మీకు త్వరగా చెబుతాను. ఇది ఒకవేళ మహిళల పేరు మీదకి కంపల్సరీగా మీరు మార్చుకోవాలా లేదా అక్కర్లేదా అనే విషయం మనకైతే ఇక్కడ ప్రభుత్వ వారి నుంచి ఒక క్లారిటీ త్వరలోనే రాబోతుంది. అలా వచ్చినప్పుడు మన ఛానల్ నేను ఖచ్చితంగా దాని నుంచి కూడా చెబుతానండి. అదేవిధంగా ఇక్కడ ఈ గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్నట్లు అర్హతలు ఏంటంటే వారు ఖచ్చితంగా ఏపీ వాస్తవులు అయి ఉండాలి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ జిల్లాలో ఉన్నా పర్వాలేదు. ఓవరాల్గా చూసినట్లయితే వారు ఏపీ రాష్ట్రం చెందిన వారైతే చాలండి. ప్రాబ్లం లేకుండా మనకి గ్యాస్ సిలిండర్ పథకానికి మనం అందరం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మన గ్రామ సచివాలయం వార్డు మెంబర్స్ ఉంటారు కదా, వారిని అడిగినట్లయితే మనకు సమాచారం ఇవ్వచ్చు. మన గ్రామ సచివాలయం మనకి కొత్త అప్లికేషన్ కూడా త్వరగా అప్లై చేసుకోవడం మనకైతే అవకాశం ప్రభుత్వం త్వరలో ఇస్తారండి. ఇప్పటివరకు కూడా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ గ్రామ సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అలా చేసుకున్న తర్వాత నుంచి మనకైతే ఇక్కడ ఈ యొక్క పథకం మనకి అప్లై అవకాశం చెప్పుకోవచ్చండి ప్రకారంగా. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా అలా పెట్టుకున్నాను. అప్పుడైతే మన ఛానల్ వచ్చే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు అందరికీ మనం తెలుసుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసినండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో అనేది మందికి అయితే షేర్ అవుతున్నప్పుడు సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎవరెవరికైతే ఇంపార్టెంట్గా పనికొచ్చేది అనుకున్నారు వాళ్ళందరికీ కూడా వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూప్ ద్వారా అందరికీ షేర్ చేసిన సమాచారాన్ని మీతో పాటు వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది ఎక్కువ మహిళలకు అవకాశం కాబట్టి ప్రకారం చెప్పొచ్చండి. ఈ ప్రకారంగా జై హింద్.